ఓకే స్టూడెంట్స్, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. రోషన్స్ మదర్ ఈజ్ 26 years older than him. The product of their ages 3 years from now will be 360. We would like to find Roshan's present age. మనం ఇప్పుడు రోషన్ యొక్క ప్రజెంట్ ఏజ్ కనుక్కోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చినారంటే ప్రోడక్ట్ వాళ్ళ ఫ్యూచర్తో ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఉండే ఏజ్కి 3 years యాడ్ చేసి దాంతో ప్రోడక్ట్ చేస్తే 360 వస్తుంది. 360. సో దీన్ని ఎలా చేయాలంటే వాడు ఇచ్చిన ప్రోడక్ట్ వచ్చి ఇప్పుడున్న ఏజ్కి ఇది ప్రజెంట్ అనుకుంటే దానికి ప్లస్ 3 years వేసి ప్రోడక్ట్ చేస్తే అప్పుడు 360 వస్తుంది. ఇది వాడు ఇచ్చినది. చూద్దాం ఇప్పుడు మనం. ఫస్ట్ రోషన్స్ ఏజ్ ఎక్స్ అనుకుందాం. లెట్ రోహన్స్ ఏజ్ ఈక్వల్ టు ఎక్స్. రోహన్స్ కంటే వాళ్ళమ్మ 26 years పెద్దది కాబట్టి రోహన్స్ మదర్ ఏజ్ ఎక్స్ ప్లస్ 26. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏమంటే వాళ్ళకి రోహన్ ఏజ్కి వాళ్ళ మదర్ ఏజ్కి ప్లస్ 3 వేసి దాన్ని ప్రోడక్ట్ చేసినామంటే అప్పుడు మనకి 360 వస్తుంది. సో కండిషన్ ప్రకారం రాసుకున్నాం అనుకో, రోహన్స్ ఏజ్ ఆఫ్టర్ 3 years ఎక్స్ ప్లస్ 3. రోహన్స్ మదర్ ఏజ్ ఆఫ్టర్ 3 years ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ 26 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 29. సో ఈ రెండు ప్రోడక్టు ఈజ్ ఈక్వల్ టు 360 అనమాట. సో అది కండిషన్. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే కండిషన్ ప్రకారం ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 29 ఈజ్ ఈక్వల్ టు 360. దీన్ని మల్టిప్లై ఎక్స్ని ఎక్స్తో చేయాలి, ఎక్స్ని 29, 3ని ఎక్స్ని 3ని 29. అప్పుడు అలా చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 29 29x, 3 ఇంటూ ఎక్స్ 3x, 3 ఇంటూ 29 29 ఇంటూ 3 అనమాట. దట్ ఈస్ 27 6 87 ఈజ్ ఈక్వల్ టు 360. ఇంకా ఈ 360 ఈ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. 360 మైనస్ 27 3 7 273 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x మైనస్ 273 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఏ ఇంటూ సి చేయాలి. ఏ 1 కాబట్టి ఏ 1 ఇంటూ 273 సో 273 3తో పోతుంది. 9 ఇంటూ 1. మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 13 ఇంటూ 7. సో 13 ఇంటూ 7 ఇంటూ 3. దీన్ని
39 ఇంటూ 7 అని వస్తుంది. ఈ రెండు మల్టిప్లికేషన్ చేసినామంటే సో ఇలా రాసుకున్నాం అనుకో 39x మైనస్ 7x చేస్తే 32x వస్తుంది. సో ఇది పర్ఫెక్ట్ అనమాట. 39 ఇంటూ 7 స్క్వేర్ ప్లస్ 39x మైనస్ 7x మైనస్ 273 ఈజ్ ఈక్వల్ టు 0. x కామన్ తీసినామంటే x ప్లస్ 39 ఇంటూ x ప్లస్ 39 మళ్ళీ ఇక్కడ మైనస్ 7 కామన్ చేస్తే x ఉంటుంది ప్లస్ 39 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మైనస్ 7 ఇంటూ 39 చేస్తే మళ్ళీ మైనస్ 273 వస్తుంది. సో పర్ఫెక్ట్. నెక్స్ట్ రూట్స్ ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ 39 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ రాసుకోండి ఫస్ట్ ఇంటూ ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x plus 39 is equal to 0, x minus 7 is equal to 0, x is equal to minus 39, x is equal to 7. సో ఏజ్ ఎప్పుడు మైనస్లో ఉండదు. సో ఇది కాదు. దట్ ఈజ్ x is equal to 7 అంటే రోహన్స్ ప్రెజెంట్ ఏజ్ రోహన్ది 7 అవుతుంది. అదే 3 ఇయర్స్ తర్వాత అయితే 7 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ 10 అవుతుంది. కానీ ఇది అవసరం లేదు ఎందుకంటే వాడు అడిగింది ప్రెజెంటే కాబట్టి ఆన్సర్ ఈజ్ 7. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. A train travels a distance of 480 km at uniform speed. If the speed had been 8 km less, then it would take 3 hours more to cover the same distance. We need to find the speed of the train. ముందుగా ఈ ప్రాబ్లం చేయాలంటే ఒక సింపుల్ ఫార్ములా రాయాలి. అదే ఏమంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇది వచ్చిందంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ స్పీడ్ కనుక్కోమన్నాడు. సో స్పీడ్ని ఎక్స్ అనుకుందాం. లెట్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎక్స్ అనుకుంటే డిస్టెన్స్ ఆల్రెడీ గివెన్, డిస్టెన్స్ ఆఫ్ ట్రైన్ డిస్టెన్స్ అని రాసుకొని డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 480. ఈ ఫార్ములాకి సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో ఇప్పుడు స్పీడ్ ఉంది, డిస్టెన్స్ ఉంది, కానీ మనకు కావాల్సింది టైం కావాలంటే ఈ టైం ఇక్కడ వెళ్తుంది, ఇది ఇక్కడ వస్తుంది. దెన్ డిస్టెన్స్ బై స్పీడ్ దట్ ఈస్ 480 బై ఎక్స్. ఇది జనరల్. కాకపోతే ఏమన్నాడు, ఇది స్పీడ్ హ్యాడ్ బీన్ 8 km లెస్. స్పీడ్ ముందు పోయేదానికంటే 8 km తక్కువ పోయిందండి. టైం 3 hours ఎక్కువ తీసుకుంటుంది ముందు సేమ్ డిస్టెన్స్ దీనికనమాట. సో కండిషన్ ఇంకొకటి ఇప్పుడు స్పీడ్ డిక్రీజ్ అనుకో
if the speed had been decreased, then ఏమైతుంది, స్పీడ్ ఏమైపోతుంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 8 అయిపోతుంది. డిస్టెన్స్ సేమ్ కాబట్టి టైం ఏమైపోతుంది, 480 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 8 అవుతుంది. ఇప్పుడు కండిషన్లో అప్లై చేసినామంటే కండిషన్ ఏమంటే if the speed had been 8 km/h less, then it would take 3 hours more time to cover same distance కవర్ చేసి 3 hours అవుతుంది. సేమ్ దీన్ని దట్ ఈజ్ 480 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 480 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 8. ఇప్పుడు ఈ ఎక్స్ని 3తో మల్టిప్లై చేస్తే 480 అలాగే ఉంటుంది, ప్లస్ 3x డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 480 ఎక్స్ మైనస్ 8. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినామంటే 480 ఇంటూ ఎక్స్ మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 480 ఎక్స్ వస్తుంది. సారీ, ఇక్కడ 480 ప్లస్ 3x కావాలి, 3x ఇంటూ 480x. ఈ రెండు మల్టిప్లై చేస్తే 480x, అలా దీన్ని ఎంత, 480 ఇంటూ 8 0 64 32 38 మైనస్ 3840 వస్తుంది. 3840 మళ్ళీ ప్లస్ 3x ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 24x ఈజ్ ఈక్వల్ టు 480x. 480 క్యాన్సిల్ అవుతుంది. 480 క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది, ఇంకా 3x స్క్వేర్ మైనస్ 24x మైనస్ 3840 ఈజ్ ఈక్వల్ టు 0. 3ని కామన్ చేస్తే ఎస్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 1280 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ ఈజ్ ఎస్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 1280 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా 1 ఇంటూ ఏ ఇంటూ సి, ఏ అంటే 1 ఇంటూ 1280 వస్తుంది. 1280ని ఏమని రాసుకోవచ్చు అంటే 40 ఇంటూ 32 రాసుకోవచ్చు. అప్పుడు మనకు 8 వస్తుంది. ఇది కూడా మైనస్లో కావాలా, మైనసే కదా, మైనస్ ఎందుకంటే ఇక్కడ 3x ఇంటూ 8 దట్ ఈస్ మైనస్ 24xలో తీయబోతుంది కాబట్టి మైనస్లోనే వస్తుంది. ఇప్పుడు మైనస్లో రావాలి కాబట్టి ఎక్స్ అనేది బిగ్గర్ వాల్యూ ఎప్పుడు నెగిటివ్గా ఉండాలా, ఇది పాజిటివ్ ఉండాలా. దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 40x ప్లస్ స్క్వేర్ ప్లస్ 32x మైనస్ 40x మైనస్ 1280. 40 ఎందుకు ఇక్కడ రాసిందంటే ఇక్కడ 2 40తో
పోతాయి ఈజీగా ఉంటుంది కాబట్టి అది రాస్తున్నాను. నెక్స్ట్ x కామన్ చేస్తే x ప్లస్ 32. నెక్స్ట్ ఏం కామన్ చేయొచ్చు, -14 కాదు, -14 చేయొచ్చు. 40 చేస్తే x ఉంటుంది, x ప్లస్ 32 is equal to 0. Then x plus 32 into x minus 40 is equal to 0. X plus 32 is equal to 0. X minus 40 is equal to 0. X is equal to minus 32. X is equal to 40. నెగిటివ్ రాదు కాబట్టి ఈ వాల్యూ రాదు. సో మనకు కావాల్సిన స్పీడ్, సో ఇక్కడ రాసా, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 40 km/h. That's it.